సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను క్రీడాకారులుగా మలిచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నదే స్కూల్ గేమ్స్ యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో అండర్-19 స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్, త్రోబాల్ క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండి క్రీడల సాధన చేస్తే బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు దూరమవుతారని ఆయన క్రీడాకారులను కోరారు. మన దేశం బీపీ, షుగర్లతో చిన్నల నుండి పెద్దల దాకా వ్యాధిగ్రస్తులవుతున్నారని, వీటికి దూరంగా ఉండాలంటే క్రీడలు ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర తదితర ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులను అభినందించారు. స్కూల్ గేమ్స్ అండర్-19 జిల్లా స్థాయి సెలక్షన్ ఇది ఉమ్మడి జిల్లా స్థాయి కాబట్టి కర్నూలు అండ్ నంద్యాల వాళ్ళు వచ్చింటారు. దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ సంవత్సరం ప్రతి క్రీడాంశంలో కూడా జిల్లా స్థాయి ఎంపిక చాలా మంచి వాతావరణం జరుగుతుంది. మన రాఘవేంద్ర తర్వాత ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో త్రోబాల్ అనేది 2 రకాలుగా ఉండేది. 7s ఒక సైడ్ ఉండేది, మళ్ళీ 9ers ఒక సైడ్ ఉండేది. వాళ్ళిద్దరూ తగాదా పడడంతో మొత్తం అసోసియేషన్ స్పాయిల్ అయిపోయింది. దాన్ని కంప్లీట్గా అసోసియేషన్లో తీసేసినారు. అయినప్పటికీ స్కూల్ గేమ్స్లో రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎందుకంటే స్కూల్ గేమ్స్ అనేది దగ్గర దగ్గర 1960 నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నోసారి 69వ స్కూల్ గేమ్స్ అండర్-19 ఛాంపియన్షిప్ కదా. అంటే మీరు ఊహించండి, 69 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది మామూలుగా అసోసియేషన్లు ఎప్పుడైతే ఉన్నావో స్కూల్ గేమ్స్ కూడా స్కూల్ పిల్లల్ని డెవలప్ చేయాలా, క్రీడాకారులుగా తయారు చేయాలా, ఇంటర్మీడియట్ పిల్లలను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి పోటీలు నిర్వహిస్తుంటారు. దీనికి గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, దీనికి కొంత గ్రాంట్ ఇస్తుంటారు. ఒక్కొక్కసారి గ్రాంట్ కూడా ఇవ్వరు. అయినప్పటికీ క్రీడాకారులు మనోధైర్యంతో ముందుకు పోయే దానికోసం ఫిజికల్ డైరెక్టర్లు వెనక ఉండి మీకు కృషి చేస్తుంటారు. మీకు పోటీలు పెట్టకపోతే మీ టాలెంట్ బయటపడదు. కాబట్టి మీకు పోటీలు పెట్టి మీ టాలెంట్ని బయటికి తీసుకొని పోయి మిమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఈ ఫిజికల్ డైరెక్టర్ల బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు కూడా డిసిప్లిన్గా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.